కృష్ణయ్య. నా పేరు కొత్తపల్లి కృష్ణయ్య. మాది కాకరవాయ గ్రామం, తిరుపతి మండలం, ఖమ్మం జిల్లా. గత 10 ఏళ్లుగా కోళ్ల ఫామ్ నడిపిస్తున్నాం ఇక్కడ. కానీ 10 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా చేతికొచ్చిన కోళ్ళు ఒక 5,000 కోళ్ళు షెడ్లో ఉన్నాయి. ఎప్పుడు అనుకోని విధంగా ఎప్పుడూ రాలేదు. ఇట్లా రోడ్డు నుంచి ఇట్లా నీళ్లు పోవడం, మొత్తం ఇట్లా వరద పోయి మొత్తం కూడా 5,000 కోళ్ళు మొత్తం చనిపోయినాయి. షెడ్లో మొత్తం నీళ్ళు వచ్చి దాదాపుగా ఒక 10 లక్షల వరకు నష్టం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వారు, మంత్రి గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, దయచేసి మాకు న్యాయం చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని. మా కుటుంబం రోడ్డు పాలైంది, 10 లక్షల నష్టం. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు సురేష్. మాది కాకరవాయ గ్రామం, తిరుపతి మండలం, ఖమ్మం జిల్లా. మాది కోళ్ళపారం పెట్టి 5-6 ఏళ్ళు అయింది. ఇవి అకాల వర్షం 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి. నైటు బీభత్సంగా వచ్చేసి మొత్తం వరద మొత్తం ఇట్లా సెషన్లో పడి, ఇట్లా పచ్చన్లో పడి ఇట్లా షెడ్లు మొత్తం మునిగిపోయాయి. షెడ్ల నడువులోతో వచ్చి వాటర్ వచ్చాయి. 4,000 కోళ్ళు 5,000 కోళ్ళు మొత్తం చనిపోయాయి. ఫీడు మొత్తం 80 బస్తాలు ఫీడ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం రోడ్డు మీద అట్లా పోసాం, కుప్పలు పోసాం, మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాదాపుగా ఒక 12 లక్షలు 10 లక్షల వరకు మాల్ ఖరాబ్ అయింది. గవర్నమెంట్ కొద్దిగా చూసి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. చాలా కష్టాల మొత్తం అప్పులు తెచ్చి పెట్టాము. మొత్తం గవర్నమెంట్ సహకరించి చేస్తే మంచిగా మేము కొద్దిగా అప్పులన్నా కొద్దిగా అవకాశం ఉంటుంది మాకు అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దాదాపుగా 5-6 రోజుల నుంచి వచ్చే వరద సడన్గా వచ్చేసి మొత్తం మునిగిపోయింది. దాని గురించి ఒక 10 రోజులలో అయితే లిఫ్టింగ్ టైం ఉండేది. మొత్తం కేజీ 800 సైజు కోళ్ళు మొత్తం నీటి మట్టం మొత్తం మునిగిపోయి చచ్చిపోయాయి. గవర్నమెంట్ ఏదన్నా గట్టిగా ఆదుకోవాలని మేము కోరుకుంటాం. లేకపోతే రోడ్డు మీద పడ్డం కూడా, రోడ్డు మీద పడ్డం, నష్టపోయాం కూడా. కనికరించి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం.